హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో మనం భగవద్గీత టీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. సో గత 2 రోజులుగా మనము భక్తి గురించి, ఆ తర్వాత అందులో భక్తిలో కూడా ఈ యొక్క భక్తుడు అదేవిధంగా భక్తి పొందడం అనేటువంటిది ఎంత చాలా అరుదు, అంత తేలిగ్గా కాదు, చాలా కష్టపడితేనే కానీ భక్తి దొరకదు. భక్తి పొందడం అనేటువంటిది ఎంత కష్టం అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. సో ఈ రోజు శ్లోకం కూడా మనకి భక్తి పొందడం ఎంత అరుదు అనేటువంటి చూద్దాం మనం. సో మనుష్యాణం సహస్రేషు శ్లోకంలో చూసాం, ఎవరో కొంతమంది, వేల మందిలో కొంతమంది మాత్రమే వాళ్ళు ఆత్మ పరిపూర్ణత్వానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పాము. వాళ్ళలో కూడా చాలా మంది మాత్రమే తత్వతః యథార్థంగా శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకుంటారనమాట. తర్వాత మళ్ళీ ఎంత టైం పడుతుంది ఈ విధంగా తెలుసుకోవడానికి అనేటువంటిది నిన్నటి శ్లోకంలో మనం చూసాం. బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమూహాత్మ సదుర్లభ. నువ్వు కొన్ని జన్మలు పడితేనే గాని యొక్క భక్తి మొదలు పెట్టడం అనేటువంటిది జరగదు అనేటువంటిది నిన్నటి శ్లోకంలో చూసాం. ఈ రోజు శ్లోకంలో మనం ఏం చూస్తామంటే కనుక, ఈ భక్తి మొదలు పెట్టారు, బానే ఉంది. ఈ భక్తి మొదలు పెట్టిన తర్వాత కూడా చాలా దృఢంగా, సీరియస్ గా, చాలా దృఢవ్రత, ఎవరు చాలా దృఢంగా నిశ్చయంగా ఈ భక్తి చేయగలుగుతారు మొదలుపెట్టిన భక్తుల్లో కూడా అనేటువంటిది మనము ఈ రోజు శ్లోకంలో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఈ రోజు మనము 7వ అధ్యాయంలోనే చెప్పారు మనకి ఇవన్నీ కూడా 3 శ్లోకాలు. మనుష్యానాం సహస్రేషు బహునాం జన్మనాం అంతే, ఆ తర్వాత ఈ రోజు శ్లోకం కూడా అన్నమాట. సో ఈ రోజు మనం హరే కృష్ణ, ఈ రోజు మనము 7వ అధ్యాయము 28వ శ్లోకము. ఏషాం త్వామంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్య కార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపచేసి కొనిన మనుజులు ద్వంద్వ మోహముల నుండి విడివడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నెలకొనెదరు. సో మళ్ళీ పర్పట్ ఇంకొకసారి, అనువాదం ఇంకొకసారి మళ్ళీ చూద్దాము, శ్లోకంలోకి వెళ్ళిపోదాము. సో మనకి ఈ అధ్యాయంలోనే స్వామి మనకి చెప్పారు, మనకి ఏం చెప్పారు ఆయన, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాంతి లోకోమాం అజమవ్యయం. ఏం చెప్పారు మనకి 25వ శ్లోకంలో మనకి చెప్పారు, నాహం ప్రకాశ సర్వస్య, నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను వ్యక్తము కాను, అజ్ఞానులకు ఎవరికి కూడా నేను వ్యక్తము కాను. ఎందుకు వ్యక్తం కాను అని చెప్తున్నారు,
నేను నా యొక్క అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను అని చెప్పారు. స్వామి ముందు అంతరంగ శక్తి అనేటువంటి ఒక కర్టెన్ ఉంది, పరదా ఉంది. కానీ మనకి ఆ అంతరంగ శక్తి అడ్డు రావట్లేదు, మనకి బహిరంగ శక్తి అడ్డు వస్తుంది. ఎందుకంటే అంతరంగ శక్తిని చూసేంత ఛాన్స్ కూడా మన ఎవరికి లేదు. మనకేం అడ్డొస్తుంది? మనకి బహిరంగ శక్తి అడ్డొస్తుంది. మనకి అంతరంగ శక్తి కాదు, బహిరంగ శక్తి మనకు అడ్డొస్తుంది అనమాట. ఎందుకంటే కనుక మనము యొక్క ద్వంద్వాలతో పడిపోయాము, ముడిపడి ఉన్నాము. కాబట్టి ద్వంద్వాలతోటి ముడిపడిపోయి ఉన్నాం, డెల్యూజన్. తర్వాత శ్లోకంలో మళ్ళీ స్వామి చెప్తున్నారు, 26వ శ్లోకంలో స్వామి ఏం చెప్తారంటే కనుక 27వ శ్లోకంలో ఇచ్ఛాద్వేష సముత్వేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమూహం సర్గేయాంతి పరంతప. ఏం చెప్తున్నారు ఇక్కడ? కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఇందుకే మరి మన స్వామిని గురించి తెలుసుకోలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము ఆయన గురించి. ఎందుకంటే గనక పుట్టిన దగ్గర నుంచి కూడా మనం ఎందులో పుట్టాము? మనము కోరిక, ద్వేషము, ఈ యొక్క ద్వంద్వాల చేత మనం మోహితులైపోయి ఉన్నాము. కాబట్టి మోహంలోనే మనం పుడుతున్నాం. మనం మోహంలో పుడితే ఇంకేమన్నా ఉంటుందా? స్వామిని చూడగలుగుతామా? మనము ఆయన గురించి ఏమైనా సరే అర్థం చేసుకోగలుగుతామా? ఏమీ అర్థము చేసుకోలేమన్నమాట. మొత్తం జీవులందరూ కూడా సృష్టి ప్రారంభం నుంచి భౌతిక ప్రపంచంలో ఎవరైతే జీవులు ఉన్నారో అందరూ కూడా ఏమిటి? కోరిక, ద్వేషము, ఇది ఏంటి? డ్యూయాలిటీ అన్నమాట, ద్వంద్వాలు. వీటిల్లోనే అందరూ పడి ఉన్నారనమాట. సో మనం ఏముంటాం? మనకేం కావాలి? కోరిక కావాలి, ఏదో ఒకటి. కొన్ని వస్తువులు మనకు చాలా ఇష్టమైనటువంటివి ఉంటాయి, ప్రియమైనటువంటివి ఉంటాయి. కొంతమంది మనకి ప్రియమైనటువంటి వాళ్ళు ఉంటారు, అవి మనం కావాలి అని కోరుకుంటాం. కొన్ని వస్తువులు మనకి ఇష్టం ఉండవు, కొన్ని పరిస్థితులు మనకి ఇష్టం ఉండవు, కొంతమంది వ్యక్తులు మనకి ఇష్టం ఉండరు, వాళ్ళని మాకు వద్దు అని చెప్పని అనుకుంటాం. కొన్నేమో కావాలని అనుకుంటాము, కొన్నేమో మాకు వద్దు అని చెప్పి మనము అనుకుంటాం అన్నమాట. సో ఎలా ఉంటుంది అంటే కనుక ఇక భౌతిక ప్రపంచంలో ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు మనకు అప్పుడు దాకా కావాలి 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 అని అనిపిస్తూ ఉంటుంది చాలా గట్టిగా, సడన్ గా నాకు వద్దు అని అనిపించేస్తుంది. అలా కూడా ఒక్కొక్కసారి అవుతుంది అనమాట. చాలా సార్లు ఏమవుతుంది? మనం శ్రీకృష్ణ భగవాను కూడా మాకు వద్దు అని చెప్పే మనం అనుకుంటాం. వద్దు అని అనుకున్నాం కాబట్టే మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పెట్టబడ్డాం అన్నమాట. జీవులందరూ కూడా ఈ యొక్క ద్వంద్వాలు అనేటువంటి యొక్క మోహంలో పడి ఉన్నారు కాబట్టే మనము శ్రీకృష్ణ భగవాను గురించి అర్థం చేసుకోలేకపోతున్నాము. పుట్టిన దగ్గర నుంచి అందరూ ఈ మోహంలోనే ఉన్నారు. బాగానే ఉంది, పుట్టిన దగ్గర నుంచి అందరూ మోహంలోనే ఉన్నారు. సో తర్వాత మనకి ప్రశ్న రావచ్చు అనమాట, మరి ఎవరైనా సరే ఈ మోహాల నుంచి ఎవరైనా బయటపడ్డారా? బయటపడి శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకునేటువంటి భక్తి ఎవరైనా చేయగలిగారా? ఆయన గురించి ఎవరైనా తెలుసుకోగలిగారా? అసలు తెలుసుకోగలిగే ఛాన్స్ ఉందా అనేటువంటి ప్రశ్న మనకి రావచ్చు అన్నమాట. అసలు ఉందా? ఎక్కడైనా అవకాశం ఉందా అంటే కనుక ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. సో ఇటువంటి ద్వంద్వాల్లో పడినటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు? ఇది నాకు మంచి జరుగుతుంది, ఇది నాకు చెడ్డ జరుగుతుంది, ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు, ఇక్కడికి వెళ్తే కనుక నాకు గౌరవం వస్తుంది, ఇక్కడికి వెళ్తే కనుక నాకు అగౌరవం వస్తుంది, ఇక్కడికి వెళ్తే నాకు కష్టాలు వస్తాయి, ఈ పని చేస్తే కనుక నాకు సంతోషం వస్తుంది, సో నేను మానవుణ్ణి, లేకపోతే కనుక నేను పురుషుణ్ణి, లేకపోతే నేను స్త్రీని, ఇది మంచి, ఇక్కడ ఆనందము, సుఖము, దుఃఖము, ఎండ, వాన, చలి, వీటిలన్నిటిలోనూ కూడా మనం ముడిపడిపోయి ఉన్నాం అనమాట. ఇవన్నీ కూడా ఏమిటి? మనకి మోహాలు అనమాట. మైండ్ మననే ఆటాడిస్తుంది అనమాట. సో బయట చలిగా ఉందనుకోండి, మనకి వేడిగా ఉన్నది కావాలి అని అనిపిస్తుంది. బయట వేడిగా ఉందనుకోండి, మనకి చల్లగా ఉండే వస్తువులు కావాలి అని అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే కనుక రిలేటివ్ అనమాట. సో మారిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ స్వామి మళ్ళీ మళ్ళీ చెప్తారు మనకి భగవద్గీతలో, ఈ రెండు ద్వంద్వాల నుంచి మనము బయటపడాలి. ద్వంద్వాలు అనేటువంటి ఈ మోహం నుంచి మనం బయటపడాలి అని చెప్పి స్వామి స్వామి మనకి చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే కనుక మోహించబడి ఉంటారో వాళ్ళు శ్రీకృష్ణ భగవాను అర్థం చేసుకోలేరు.
ఈ యొక్క ద్వంద్వాల నుంచి జ్ఞానులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క ద్వంద్వాల నుంచి బయటపడాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానుల్లో కూడా ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి బయటపడినటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. బయటపడినటువంటి యోగి ఏంటంటే కనుక ఇటువంటి ద్వంద్వాల చేత ఎప్పుడూ కూడా మాయ చేత మోసం చేయబడడు. భక్తుడు అంటే కనుక జ్ఞాని కంటే ఎక్కువ, ఇంకా భక్తుడైతే కనుక అస్సలు మోసగించబడడు ఈ యొక్క మాయ చేత. ఇంకా జ్ఞాని కంటే కూడా చాలా బెటర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఈ అధ్యాయంలో చెప్తున్నారు. మరి ఇంకా ఈ అధ్యాయంలో మనకి చెప్తున్నారనమాట. మరి భక్తి చేసేటువంటి దృఢత్వం మనకి ఎలా వస్తుంది అంటే కనుక స్వామి మనకి 3 విషయాలు చెప్పారు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో అన్నమాట. సో ఆ దృఢంగా భక్తి చేసేటువంటి అర్హత మనకి రావాలి అంటే కనుక మనం ఏం చేయాలి, ఎవరు ఈ యొక్క దృఢంగా ఈ యొక్క భక్తి చేయగలుగుతారు అనేటువంటి విషయాలు మనకి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు మనకి? 3 విషయాలు చెప్పారనమాట. ఎవరైతే కనుక ఒకసారి అనువాదం చూద్దాం. పూర్వ జన్మములందు ప్రస్తుత జన్మములందు పుణ్య కార్యములు చేసినటువంటి వాళ్ళు, ఇది మొట్టమొదటిది. రెండవది పాపాలని పూర్తిగా నశింప చేసుకున్నటువంటి వాళ్ళు, ఇది రెండవది. మూడవది ద్వంద్వ మోహాల నుంచి విడినటువంటి వాళ్ళు. ఈ 3 కండిషన్స్ అండ్ అన్నమాట. మరియు ఆర్ కాదు, ఏదో ఒకటైపోతే కనుక జరగదు, 3 కూడా జరగాలి. ఎవరైతే కనుక ఇలా చేస్తారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిలో దృఢంగా నెలకొని ఉంటారు, భక్తియుత సేవలో దృఢంగా నెలకొని ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో మరి ఏంటి దీని గురించి మనం వీటి గురించి ఒకసారి ఇంకా మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో చాలా మంది ఉంటారు, మనం చూసాం మనుష్యానం సహస్రేషులు కూడా చూసాం. చాలా మంది జనరల్ గా అందరూ కూడా ఏంటి పశువుల్లాగా ఉంటూ ఉంటారు అన్నమాట, పాపాలు చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది ఏంటంటే కనుక పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు, పుణ్యాలు చేస్తూ ఉంటారు. పాపాలని చాలా తక్కువగా చేస్తూ పుణ్యాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది వాళ్ళు ఈ జన్మలోనే కాదు, ఇంతకు ముందు జన్మల నుంచి కూడా వాళ్ళు ఆ పుణ్యాలు చేస్తూ ఉంటారన్నమాట. కానీ కేవలం పుణ్యాలు చేస్తూ ఉన్నంత మాత్రాన వాళ్ళు భక్తిలోకి వస్తారు అని చెప్పి గ్యారంటీ లేదు. కేవలం పుణ్యాలు చేస్తూ ఉంటే కనుక సరిపోరు, వాళ్ళేం భక్తిలోకి రాలేరు అన్నమాట. ఎప్పుడు వస్తారు అని అంటే కనుక అది కూడా ఒక్క నిమిషంలో కాసేపట్లో చూద్దాం మనం. సో ఎవరైతే యొక్క పుణ్యకర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే కనుక మెల్లగా శ్రీకృష్ణ భగవానుడి మీద భక్తి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో రెండిట్లకి మధ్యలో ఇంకొక స్టెప్ ఉంది, త్వరలో చెప్పుకుందాం దాని గురించి. సో కాబట్టి ఎవరైతే కనుక ఈ యొక్క పుణ్యకర్మల్లోంచి భక్తులు అవ్వడానికి మధ్యలో ఇంకొక ఐటెం కావాలి, ఇంకొక విషయం కావాలి. పుణ్యం చేస్తూ ఉన్నారు, దాని నుంచి భక్తి చేయడం మొదలు పెట్టాలి అంటే కనుక ఇంకొక ఐటెం కావాలి, ఒక ఇంగ్రీడియంట్ కావాలి. ఏమిటది అంటే కనుక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము, వాళ్ళ యొక్క కరుణ కావాలి. పుణ్యం చేసిన వాళ్ళందరూ కూడా భక్తులు అయిపోరు శ్రీకృష్ణ భగవానుడికి. వాళ్ళకి ఏం కావాలి? శుద్ధ భక్తుల యొక్క కరుణ కావాలి. ఎప్పుడైతే కనుక శుద్ధ భక్తుల యొక్క కరుణ వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు భక్తి చేయడం మొదలు పెడతారు. సో కాబట్టి మహత్ సేవయా, గొప్ప భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ యొక్క సాంగత్యానికి తీసుకుంటే కనుక ఏమవుతుంది? ముక్తి ద్వారాలు ఓపెన్ అవుతాయి, తెరవబడతాయి. అదే భౌతిక పరమైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటే కనుక ఏమవుతుంది? నరక ద్వారాలు తెరవబడతాయి. మనం ఇంకా ఇంకా జంతు ప్రపంచంలో కింద పడిపోతూ ఉంటాము. భక్తుల సాంగత్యం తీసుకుంటే కనుక ముక్తి ద్వారాలు తెరవబడతాయి. సో ఎవరైతే కనుక అభక్తులు, పాపుల యొక్క సాంగత్యము, భౌతిక పరమైనటువంటి విషయాల్లో మునిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకుంటే కనుక ఏమవుతుంది? మనం ఇంకా నరక ద్వారాలు తెరవబడతాయి, ఇంకా మనం పడిపోతూ ఉంటాం అన్నమాట.
సో కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, మనకి శాస్త్రాల్లో కూడా చెప్తున్నారనమాట. ఇక భక్తులందరూ కూడా, వైష్ణవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఇంకా స్వామికి భక్తి చేసిన తర్వాత వాళ్ళకి తర్వాత పని ఏమిటి, ఆ భక్తి అనేటువంటిది అందరికీ పంచి పెట్టడమే వాళ్ళకి పని. వాళ్ళు మొత్తము భూమి మీదే కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కంటిన్యూస్ గా. దేనికోసము, అందరికీ ఎవరైతే భౌతిక ప్రపంచంలో బద్ధ జీవులు కష్టాలు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భక్తి ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా రక్షించాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు, నారదముని. ఇక్కడ ఫోటోలో చూస్తున్నాం వెనకాల. అన్ని చోట్ల కూడా ఆయన తిరుగుతూనే ఉంటారు. సో ఎంతమందిని ఆయన చరిత్రలో భక్తుల్ని చేశారు అని అంటే కనుక లెక్కలేదు. మనకి శాస్త్రాల్లో తెలిసినటువంటి విషయాలు చాలా చాలా తక్కువ. శాస్త్రాల్లో తెలిసినటువంటి విషయాలు చాలా తక్కువ అన్నమాట. సో కాబట్టి భక్తులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు అన్ని చోట్ల కూడా, అందరికీ కూడా దీన్ని పంచి ఇవ్వడానికి అన్నమాట. కానీ ఈ పంచి ఇవ్వడానికి భక్తులు ఏం చేస్తూ ఉంటారు, మనం చెప్పుకున్నాం, అందరికీ కూడా అన్ని చోట్ల కూడా తిరిగి పంచి ఇవ్వడానికి వాళ్ళు ఒక క్వాలిఫికేషన్ చూస్తారనమాట. అర్హత జనరల్ గా ఒక క్వాలిఫికేషన్ చూస్తారు. ఆ క్వాలిఫికేషన్ ఏమిటి, పుణ్యకర్మణ. క్వాలిఫికేషన్ ఏంటి, ఆ పుణ్యకర్మణ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పుణ్యకర్మణ ఏం చేస్తుంది, ఒక శుద్ధ భక్తుల్ని కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి యొక్క మెర్సీ, కరుణ అనేటువంటిది ఇస్తారనమాట. మెర్సీ అనేటువంటిది ఇస్తారు. సో వాడు ఎవరికైనా సరే యొక్క కరుణ రావాలి, ఇక్కడ చెప్పుకున్నాం కదా, స్వామి ఏం చెప్పారు, ద్వంద్వ మోహాల నుంచి బయటపడాలని చెప్పారు. ఇక్కడ పుణ్యకర్మలు ఉండాలి అని చెప్పారు, పాపాలు ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి కానీ ఈ 1-2 స్టెప్పులకి 3వ స్టెప్ కి మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ లో ఏం కావాలి, భక్తుల యొక్క మెర్సీ కావాలి. ఆ మెర్సీ ఎలా వస్తుంది, జనరల్ గా అయితే కనుక ఆ మెర్సీ ఇవ్వడానికి భక్తుల్ని ఎవరు ప్రేరేపిస్తారు అని అంటే కనుక మనం చేసినటువంటి యొక్క పుణ్యకర్మలు. ఆ పుణ్యకర్మలు చేయడం మూలంగా ఒక్కొక్కసారి ఇది జనరల్ గా అన్నమాట. సో ఆ మెర్సీ అనేటువంటిది వస్తే మాత్రమే ఏమవుతుంది, మన యొక్క పాపాలన్నీ కూడా నాశనమయ్యి భక్తిలో మనకి దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. భక్తిలో దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఎవరైనా భక్తిలోకి రావాలి అంటే కనుక ఎవరో ఒక వైష్ణవుల యొక్క కరుణ ఉంటే మాత్రమే మనము భక్తి మొదలు పెట్టగలం అన్నమాట. సో వాళ్ళ వైష్ణవుల యొక్క కరుణ ద్వారానే ఏమవుతుంది, మన యొక్క పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి అన్నమాట. సో అందుకే ఏం చేస్తూ ఉంటారు, శృతిలో మనకు చెప్పారు, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో వైష్ణవులందరూ కూడా ఏం చేస్తారు, అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేసే, మనకి భక్తి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ప్రేరేపించేటువంటి విషయం ఏమిటి, పుణ్యకర్మణ, మనం చేసినటువంటి పుణ్యకర్మలు అన్నమాట. సో ఆ పుణ్యకర్మలు చేయడం మూలంగా ఏమవుతుంది, మనకి ఆ యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కలుగుతుంది, వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది పుణ్యకర్మలు. అప్పుడు వాళ్ళు మనకి మెరిసి కరుణ ఇవ్వగలిగితే కనుక అప్పుడు మనం ఈ యొక్క భక్తి అనేటువంటిది మొదలు పెట్టగలం అన్నమాట. యొక్క భక్తి అనేటువంటిది లేకపోతే కనుక, ఎప్పుడైతే కనుక మనం భక్తి మొదలు పెడతామో, శుద్ధ భక్తి యొక్క కరుణ ఉంటుందో, పాపాలు నాశనం అవుతాయి. నాశనం అయిన తర్వాత మెల్లగా మనము ఈ యొక్క ద్వంద్వ మోహాల నుంచి మనము బయటపడగలుగుతాము. ఇది ద్వంద్వ మోహాల నుంచి బయటపడిన తర్వాత అప్పుడు మనము స్వామి యొక్క సేవలో చాలా దృఢంగా మనము నెలకొనగలం అన్నమాట. సో కాబట్టి ఏమిటి, ఒక పుణ్యకర్మలు చేయడము అనేటువంటిది ఏమిటి, ఒక బేసిక్ థింగ్ అన్నమాట. మొట్టమొదటి విషయం అది ఉంటే కనుక శుద్ధ భక్తులు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ యొక్క కరుణ ద్వారా మనం ఏం చేయగలుగుతాము, యొక్క భక్తి అనేటువంటిది చేస్తూ మొదలు పెట్టి మెల్లగా పాపాలన్నీ కూడా నాశనం చేసుకున్న తర్వాత మనము స్వామి యొక్క సేవలో దృఢంగా నెలకొనగలుగుతాము. ఇది మనం ఈ శ్లోకంలో నేర్చుకున్నటువంటి విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే కనుక, జనరల్ గా ఈ భక్తులందరూ కూడా ఏం చేస్తుంటారు, వైష్ణవులందరూ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటిది ఏమిటి, పుణ్యము, పుణ్యకర్మణ అని చెప్పుకున్నాం. కానీ మన
గురువులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు అన్నమాట. ఆయన పుణ్యకర్మణ అనేటువంటి క్వాలిఫికేషన్ ఏమి పెట్టలేదు. ఆయన ఎవ్వరిని కూడా పుణ్యకర్మణ ఉంటేనే నేను వాళ్ళకి భక్తి ఇస్తాను అని చెప్పి చూడలేదు ఆయన. మొత్తం పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు మొత్తం అందరూ కూడా పాపాత్ములే అక్కడ. అటువంటి వాళ్ళందరి మీద కూడా ఆయన కరుణాపూర్ణమైనటువంటి దృష్టిని సారించారు ఆయన. వాళ్ళకి ఏ మాత్రము కూడా కొంచెం కూడా పయాస్ క్రెడిట్ అన్నమాట, పుణ్యకర్మణ కొంచెం కూడా లేదు వాళ్ళకి. భక్తి మొదలు పెట్టాలి అంటే కనుక ఎంతో కొంత పుణ్యకర్మణ ఉండాలి. వాళ్ళకి ఏ మాత్రము కూడా పుణ్యకర్మణ లేదు. సో ఒక డివోటీ వచ్చి అడుగుతారనమాట ప్రభుపాద్ గారిని, ప్రభుపాద్ మేము అప్పుడప్పుడు చాంటింగ్ బాగా చేయగలుగుతున్నాము, కానీ ఒక్కోసారి మాయలోకి వెళ్ళిపోతున్నాం మేము అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత ఆయన ప్రభుపాద్ గారు చెప్తారనమాట, మీరు ఎప్పుడు మాయలోనే ఉంటున్నారు, అప్పుడప్పుడు మాత్రమే మీరు భక్తి చేస్తున్నారు అని అంటారు. అక్కడే మళ్ళీ ఇంకో డివోటీ అడుగుతారు, ప్రభుపాద్ గారు మరి మేము భక్తి చేస్తున్నాం కదా, ఏదో మేము చాలా పుణ్యాలు చేసి ఉంటాం కదా అందుకే చేస్తున్నాం కదా అని అడిగారు అనమాట. అప్పుడు ఒక డివోటీ, లేదు, మీలో ఎవ్వరికి కూడా ఇక్కడ పుణ్యకర్మణ లేదు. నా దగ్గర నుంచి నేను మీకు పుణ్యకర్మణ ఇచ్చి మిమ్మల్ని నేను స్టార్ట్ చేపించాను భక్తి. ఎలా అయితే గనక తండ్రి ఏం చేస్తాడు, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గనక వాళ్ళ కొడుక్కి కొంచెం ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్ లో పెట్టుబడి పెడతాడు, క్యాపిటల్. సో దీన్ని నువ్వు వృద్ధి చేసుకో అని చెప్పి పెట్టి ఆ బిజినెస్ స్టార్ట్ చేపిస్తాడు. ఆ తర్వాత తన సొంత తెలివితేటలతోటి కష్టంతో ఎవరైతే గనక దాన్ని నిలబెట్టుకుంటారో వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అవుతారు. సో అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏంటంటే గనక మనకెవరికి కూడా పుణ్యకర్మణ లేకపోతే గనక ఆయనే ఒక క్యాపిటల్ పెట్టి ఆయనే మనందరికీ కూడా పుణ్యకర్మణ ఇచ్చి మనందరి చేత భక్తి స్టార్ట్ చేపించారు. సో భక్తి అయితే స్టార్ట్ అయిపోయింది, బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసాం, కానీ ఏమైంది, ఆ పుణ్యకర్మణ ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి ఆ పుణ్యకర్మణని మనం కొంచెం కొంచెం జాగ్రత్తగా శ్రద్ధతోటి వాడుకుంటే కనుక ఏమవుతుంది, ఎలా అయితే కనుక బాగా వచ్చినటువంటి పెట్టుబడిని శ్రద్ధగా వాడుకుంటే కనుక ఎలా అయితే బిజినెస్ పెద్దగా అవుతుందో, అలాగే మనం కూడా ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క పుణ్యకర్మణాన్ని కొంచెం కొంచెం వాడుకుంటూ చేసుకుంటే కనుక మన యొక్క భక్తి కూడా చాలా పెద్దగా అవుతుంది. ఇది ప్రభుపాద గారు ఇచ్చినటువంటి చాలా కరుణ అన్నమాట, అంతటి కరుణామూర్తి అన్నమాట ప్రభుపాద్ గారు అన్నమాట. సో అందరికీ కూడా ఆయన ఏం చేశారు, మనందరం కూడా పాపాత్ములమే, మనందరికీ కూడా ఏం చేశారు ఆయన, ఎన్నో పాపకర్మలన్నీ కూడా చేస్తున్నాం, కానీ మనందరికీ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత పెట్టుబడి పెట్టారనమాట. బిజినెస్ స్టార్ట్ చేయ, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయ అన్నట్టు. సో నువ్వు భక్తి స్టార్ట్ చేయి, నీకు ఇచ్చాను పుణ్యకర్మణ, నీ అకౌంట్ ఓపెన్ అయింది, భక్తి అకౌంట్ ఓపెన్ అయింది, సో దీన్ని నువ్వు డెవలప్ చేసుకో. సో అందరికీ కూడా మనందరికీ కూడా ఏం చేశారు ఆయన ప్రభుపాద్ గారు, సో స్టార్టింగ్ లో ఎంతో కొంత డబ్బులు కావాలి మనకి అకౌంట్ ఓపెన్ చేయాలంటే, బ్యాంక్ లో ఒక 500 రూపాయలు 1000 రూపాయలు కావాలి అకౌంట్ ఓపెన్ అది లేకపోతే కనుక బ్యాంక్ వాడు అకౌంట్ ఓపెన్ చేయడు. ఆ తర్వాత మనం ఎలా పెంచుకోవాలనేది వేరే విషయం. అలాగే ప్రభుపాద్ గారు కూడా మనందరికీ కూడా పుణ్యకర్మణ ఇచ్చి తీసుకో, నీ భక్తి అకౌంట్ ఓపెన్ అయింది, స్టార్ట్ చేయి, డెవలప్ చేసుకో. పుణ్యకర్మణ తీసుకో, నీ భక్తి అకౌంట్ స్టార్ట్ అయింది, పుణ్యకర్మణ తీసుకో, నీ భక్తి అకౌంట్ స్టార్ట్ అయింది అని చెప్పి మనందరి చేత కూడా భక్తి అకౌంట్స్ ఓపెన్ చేయించారు. ఈ ఓపెన్ చేసిన అకౌంట్స్ ని మనం డెవలప్ చేసుకోవాలా, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి కొంచెం పుణ్యకర్మణ కూడా మనం వాడేసుకుని నాశనం చేసేసుకుని అకౌంట్ జీరో బ్యాలెన్స్ చేసుకోవాలా అనేటువంటిది మన చేతుల్లో ఉంది. కానీ ఏంటి, ప్రభుపాద్ గారు ఎంతో కరుణతోటి మనకి ఆయన పుణ్యకర్మణ ఇచ్చి మనందరికీ కూడా భక్తి అకౌంట్స్ ఓపెన్ చేయించారు అన్నమాట. డెవలప్ చేసుకోవడమా పాడు చేసుకోవడమా అనేటువంటిది మన చేతుల్లో ఉందన్నమాట. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, పాపాలన్నీ కూడా పోయినటువంటి వాళ్ళు, ఇంతకు ముందు జన్మలోను ప్రస్తుత జన్మలోను పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత ద్వంద్వ మోహాల నుంచి ఎప్పుడైతే గనక మనకి భక్తుల యొక్క కరుణ వస్తుందో, మెల్లగా మనం భక్తి చేయడం మొదలు పెడితే కనుక ఏమవుతుంది, మనం కూడా యొక్క ద్వంద్వ మోహాల నుంచి బయటపడతాము. ఎప్పుడైతే కనుక ముందుకు వెళ్ళి ద్వంద్వ మోహాల నుంచి బయటపడితే కనుక ఏమవుతుంది, మనము మన యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అన్నమాట. సో వైకుంఠంలో మనకి కూడా ఒక స్థానం ఉంది.
ఆ స్థానం ఏమిటి అని చెప్పి మనము తెలుసుకోగలుగుతాం. ఆ స్థానం ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? మనం భావస్థాయికి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. సో అప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోగలం అన్నమాట. సో ఇదండి ఈ శ్లోకాల్లో ఉన్న మీనింగ్. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? శ్రీకృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేక ఇక్కడ ఉన్నామన్నారు, అది నాకు అర్థం కాలేదు ప్రభుజీ. సో యాక్చువల్గా మనం అందరం కూడా వైకుంఠంలోనే ఉన్నాం అన్నమాట. సో ప్రభుపాద్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు. సో మన సొంత ఇల్లు ఇక్కడ లేదు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో లేదు. మన యొక్క నిజమైనటువంటి ఇల్లు ఏంటి? మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది అన్నమాట. సో కానీ అక్కడ ఉన్నా సరే మనం ఏం చేసాము అంటే కనుక మనలో కూడా కొంచెము కంట్రోల్ చెయ్యాలి అనేటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందన్నమాట. అది ఉండడం మూలంగా మనం ఏం చేసాము, శ్రీకృష్ణ భగవానుడికి మీరేనా ఎప్పుడు కంట్రోల్ చేసేది, నేను కూడా కంట్రోల్ చేస్తాను అని చెప్పేసి మనం ఏం చేసాము, ఆయనకి మనము ఆయన మీద అసూయ పెంచుకున్నాం. ఆయన చెప్పారు, ఎలా అయితే కనుక చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, సో ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు, ఆవిడ చపాతీలు చేస్తూ ఉంటే కనుక పూరి పిండి కలుపుతుంటే నేను చపాతీలు చేస్తా అంటాడు. వద్దురా నాయనా, నువ్వు చేయలేవు, సరిగ్గా రాదు, గుండ్రంగా రాదు, షేప్ రాదు, మెత్తగా చేయలేవు, గట్టిగా చేసేస్తావు అని చెప్పన్నా వాడు వినకపోతే కనుక ఏం చేస్తుంది, ఒక చపాతీ ముద్ద వాడికి ఇచ్చేస్తుంది అనమాట. పక్కకి ఒక చిన్న ప్లేటు, ఓ చపాతీ ముద్ద, ఓ పూరి కర్ర ఇచ్చేస్తుంది. ఇచ్చేసి నువ్వు చపాతీలు చేసుకో, ఏం షేపులు చేసుకుంటావు చేసుకో, గుండ్రంగా చేస్తావు, వంకరగా చేస్తావో, లేకపోతే పొడుగ్గా చేస్తావో, సన్నగా చేస్తావో, నీ ఇష్టం అని చెప్పి ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఎంత చెప్పినా వినకపోతే కనుక అలా చేస్తుంది అనమాట. అలాగే మనం కూడా ఏంటి, నేను కూడా కంట్రోల్ చేస్తా, నేను నియంత్రిస్తా, నేను ఎంజాయ్ చేస్తా అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినా సరే వినకపోతే కనుక ఏం చేశారు, స్వామి మనల్ని ఓకేనైనా నువ్వు చేయలేవు అని చెప్పినా సరే మనం వినట్లే. అందుకే మనల్ని ఏం చేశారు, మనకు కూడా కంట్రోల్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి ఒక ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఆ ఫెసిలిటీ ఏమిటి, మనకి ఒక భౌతిక ప్రపంచం అన్నమాట. సో ఎలా అయితే కనుక ఒక చిన్న చపాతీ ముద్ద నువ్వు చేపులు చేసుకో అని ఇచ్చేస్తుందో వాళ్ళమ్మ, అలాగే స్వామి కూడా ఏంటి, మనకు కూడా భౌతిక ప్రపంచాన్ని మాయని ఇచ్చేసి, ఇక్కడ పదార్థాలన్నీ ఇచ్చేసి, నీ ఇష్టం, నువ్వు కంట్రోల్ చేసుకో, ఎంజాయ్ చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని ఇక్కడికి పంపించేశారు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడికి వచ్చి స్వామికి అగెనెస్ట్ గా స్వామిని గురించి మర్చిపోయి, సో ఆ చపాతీ చేసుకుని తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం మనం జన్మల నుంచి కూడా. కానీ మనం తినలేకపోతున్నాం, కాల్చుకోలేకపోతున్నాం ఆ చపాతీని. ఎంతో ప్రయత్నిస్తున్నాం, కడుపు నిండట్లే. మళ్ళీ ఇంకో షేప్ చేస్తాం, మళ్ళీ కడుపు నిండట్లే. ఇంకో షేప్ చేస్తాం, కడుపు నిండట్లే. ఎందుకంటే దాన్ని కాల్చి తింటేనే మనకు కడుపు నిండుతుంది. అలాగే భౌతిక ప్రపంచంలో కూడా మనం ఏం చేస్తున్నాము, ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎంత ప్రయత్నించినా సరే ఏముంటుంది, ఎండమావిలాగే ఉంటుంది భౌతిక ప్రపంచంలో. అక్కడక్కడ ఏవో చుక్కలు దొరుకుతాయి కానీ మన యొక్క దాహం తీరదు. సో మనం ఏం చేస్తున్నాం, దాహం తీరట్లేదు కదా, సో ఇక్కడ దాహం తీరట్లేదు, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం కదా. అలాగే మనం ఏం చేస్తున్నాం, రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఓకే, మనిషి శరీరంలో సరిగ్గా లేదు, పక్షి అయితే బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, సో పక్షి. సో మళ్ళీ చేప బాగుంది, చేప అయితే కనుక చేప. లేకపోతే నేను దేవత కింద అవుతాను, అప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు దేవత. సో లేకపోతే నేను అసురాన్ అవుతాను, చీకట్లో ఉంటాను, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాను, అదొక ఎంజాయ్మెంట్. సో నాకు గాల్లో బాగా ఎగరాలని ఉంది, సో నేను గంధర్వాన్ అయిపోతాను. సో అలాగే నాకు సిద్ధులు కావాలి, నేను అందరినీ కూడా కంట్రోల్ చేయాలి, ఓకే అయి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగే మనం ఏం చేస్తున్నాము, తిరుగుతున్నాం. ఎలా అయితే చిన్నపిల్లవాడు చపాతీ నుంచి రకరకాల షేపులు చేస్తూ ఉంటాడో, మనం కూడా అలాగే రకరకాల శరీరాలు తీసుకుని ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అల్టిమేట్ గా ఏంటి, వాడు ఎన్ని షేపులు చేసినా సరే ఆ చపాతీ కాల్చుకు తింటేనే వాడికి కడుపు నిండుతుంది. ఎన్ని షేపులు చేసినా ఏం లాభం లేదు వాడికి. అలాగే మనం కూడా ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎన్ని శరీరాలు తీసుకున్నా సరే మనకి ఆత్మకి సంతృప్తి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే కనుక మనం ఒక పాయింట్ మిస్ అయ్యాం, ఏమిటది, భగవంతుడితోటి సంబంధాన్ని మనం కోల్పోయాం కాబట్టి. సో మనం చేసేటువంటి ఒక భక్తి ప్రయత్నం ఏమిటి అని అంటే కనుక, భగవంతుడితోటి మనం కోల్పోయినటువంటి, శ్రీకృష్ణ భగవానుడితోటి మనం కోల్పోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నము ఇదంతా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి, చాలా బాగా వివరంగా వివరించారండి, ధన్యవాదాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇందాక చెప్పారు కదా, 3 రకాల వాళ్ళు కృష్ణుని పొందుతారని. ద్వంద్వాల నుంచి విడిపడిన వారు ఇంకా ఎవరెవరు ప్రభుజీ?
మూడు రకాల వారు కాదు, మూడు క్వాలిఫికేషన్స్ కావాలన్నమాట. ఆ క్వాలిఫికేషన్. సో ఒకటి ఈ యొక్క పుణ్యాలు చేసినటువంటి వాళ్ళకి ఇంతకు ముందు జన్మలో గాని ఇప్పుడు గాని. సో రెండవది ఏంటంటే కనుక పాపాలు పూర్తిగా నాశనం అయినటువంటి వాళ్ళు. మూడవది ఏంటి అని అంటే కనుక ద్వంద్వాల నుంచి బయటపడినటువంటి వాళ్ళు. ఈ మూడు కండిషన్స్ మీట్ అయితే కనుక వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో చాలా డిటర్మినేషన్ తో, మనం చేసేటువంటిదంతా కూడా భక్తి ఏమిటి, ఏదో కాసేపు చేస్తాం, పావుగంట చేస్తాం, అరగంట చేస్తాం, మహా అయితే 2 గంటలు చేస్తాం, తర్వాత మళ్ళీ మనం మాయలోకి వచ్చేస్తాం, మళ్ళీ ఆ పని ఈ పని అని చెప్పేసి. కానీ శుద్ధ భక్తులు ఎప్పుడు ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళు 24 గంటలు కూడా స్వామి యొక్క సేవలోనే ఉంటారు. స్వామి గురించి ఆలోచన, అదే వాళ్ళకి విషయం అన్నమాట, ఒకే విషయం అన్నమాట వాళ్ళకి. సో అటువంటి దృఢంగా భక్తి చెయ్యాలి అనేటువంటి క్వాలిఫికేషన్ రావాలి, ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే కనుక ఈ 3 కండిషన్స్ అవ్వాలి. ఓకే ప్రభుజీ. సో ఇప్పుడు వీళ్ళు అయితే పుణ్యాలు చేసిన వాళ్ళు గురు, సాధు, శాస్త్ర వీటిలో ఏ మార్గం ద్వారా అయినా కూడా భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తారా ప్రభుజీ? అయితే పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా రారు భక్తిలోకి. నేను చెప్పాను కదా, శుద్ధ భక్తుల యొక్క కరుణ కావాలి. కరుణ ఉంటేనే వాళ్ళు భక్తి అనేటువంటిది మొదలు పెట్టగలరు. చెప్పాను కదా, ప్రభుపాద్ గారు ఎలాగ అందరికీ కూడా పుణ్యకర్మణ మెర్సి ఇచ్చి మా అందరి చేత అకౌంట్లు ఓపెన్ చేయించారో అలా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హరే మళ్ళీ కృష్ణ మనం రేపు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు పుణ్యకర్మలు ప్రభుపాద్ ఇచ్చారు అంటే పుస్తక రూపాయణ అలానా, ఇంకా వేరేది ఏమైనా ఉందా? అది ఎలా ఇచ్చారనేది మనకు తెలియదు. అది సో మనకి భక్తి చెయ్యాలి అని చెప్పి రిజల్ట్ మాత్రం మనం చూడగలం. ఆయన ఎలా ఇచ్చారు అనేటువంటిది మనకు తెలియదు. కరుణ ఎలా వస్తుంది అని అంటే కనుక ఫిజికల్ గా మనం చూడలేం కదా. సో కరుణ ఇచ్చారు, ఇవ్వబట్టే మనం భక్తి చేయడాన్ని అనేటువంటి కార్యం మొదలు పెట్టాం అన్నమాట. సో రిజల్ట్ మాత్రమే మనం చూడగలం, హౌ ఇట్ వర్క్స్. రిజల్ట్ వచ్చింది కదా మనకి, మనందరం భక్తి మొదలు పెట్టాం కదా, అంటే మన బిజినెస్ మొదలైంది కదా, అంతే, అంతవరకు చూడాలండి. అది ఆయన మెర్సీ రకరకాలుగా ఇచ్చారు. ఆయన కరుణ ద్వారా ఇచ్చారు, అదే విధంగా ఆయన సాంగత్యం ద్వారా ఇచ్చారు, ఆయన ఇచ్చినటువంటి ప్రాసెస్ ద్వారా ఇచ్చారు, ఆయన ఈ యొక్క ఇస్కాన్ సంస్థని మనకి ఇచ్చారు, ఆ తర్వాత గురువుల్ని ఇచ్చారు మనందరికీ కూడాను. శుద్ధ భక్తి ఎలా చెయ్యాలి అని చెప్పి ఆయన చేసి చూపించారు. సో ఆయన ఆచరించి చూపించారు. ఇలాగా చాలా చాలా రకాలు అన్నమాట, ఒక రకం కాదు, ఎన్నో రకాలుగా ఆయన ఆ యొక్క కరుణ అనేటువంటిది ఇచ్చారు అన్నమాట. పుస్తకం అనేటువంటిది అందులో ఒక భాగం, మెయిన్ థింగ్. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ.